నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. బ్రేకింగ్ న్యూస్ మీ ముందు తీసుకొస్తున్నాం. మావోయిస్టులు ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేసిరు. అది ఏం లేఖ అంటే ఒక్కసారి సెన్సేషనల్ గా మారింది. అక్కడ ఆ ప్రాంతంలో అంతా కూడా లేఖ మావోయిస్టులు మళ్ళీ ఇక్కడ వస్తున్నారు అనేటువంటి ప్రచారం జరిగింది. మావోయిస్టులు లేఖను విడుదల చేసిరు అనేటువంటిది మనకు సాక్ష్యాధారాలతో సహా లెటర్ల రూపంలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దానికి సంబంధించి మీకు ఆ వాస్తవాలేంటి, అసలు ఎందుకు ఆ మావోయిస్టులు లేఖను వదిలిర్రు, పట్టు కోల్పోతున్నాం కర్రెగుట్టల మీద దాడి తర్వాత అనేటువంటిది మావోయిస్టులు భావించిన తర్వాత, ప్రజల్లో కూడా అట్లాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత మళ్ళీ పట్టు నిలుపుకుంటున్నాం అనే సంకేతాలు జనాల్లోకి పోలీసుల్లోకి చేరడానికి వెంకటాపురం వాజేడు ఆ పరిసర ప్రాంతాలనే ఎన్నుకున్నారు మావోయిస్టులు అనేది మనం చెప్పొచ్చు. ఇక దానికి సంబంధించి ఆ పత్రికల్లో వాళ్ళు వేసినటువంటి లెటర్లో ఏముంది అనేటువంటి ఒకసారి విషయాన్ని మీ ముందు తీసుకోవచ్చు. చూడొచ్చు, మనకు లెటర్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆ లెటర్ చెట్టుకు పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ కొమ్మలకు కొంచెం ఇట్లా హోల్స్ లాగా చేసి దానికి పెట్టేసి వెళ్ళిపోయినారు. మనకు కనిపిస్తూ ఉంది. చెట్టు అంటే ఎక్కడో ఇంతకుముందు మావోయిస్టులు ఇక్కడ పోస్టర్లు అంటించేవారు, కానీ ఇప్పుడు చెట్టుకు పెట్టి వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం క్లియర్గా మీకు చూపిస్తా. ఇగో ఇది కింద పడిపోయింది. కింద పడిపోయినటువంటి లెటర్ ఇది మావోయిస్టులే. కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ పేరు మీద ఈ లెటర్లు బయటకు వచ్చినాయి. ఇంకా క్లియర్ కట్గా మీకు ఇంకా లెటర్ చూపిస్తా. ఇగో కట్టే ఈ దీనికి అంటే ఇట్లా హోల్ చేసి దానికి పెట్టి వెళ్ళిపోయినరు. మనం దీనికి సంబంధించి ఒకసారి వార్త చదువుదాం. సిపిఐ మావోయిస్టు 21వ స్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21 నుండి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించండి అని మావోయిస్టు సానుభూతి పరులకు ప్రజలకు పిలుపునిస్తుంది. పార్టీని, పిఎల్జిఏను, ఐక్య సంఘటనను, విప్లవోద్యమాన్ని కాపాడుకుందాం. అంటే పిఎల్జిఏ ఆర్మీ లాంటి వ్యవస్థ మావోయిస్టులో ఉంది. దాన్ని ఐక్య సంఘటనను అంటే మావోయిస్టులను బలపరిచేటువంటి అన్ని సంఘటనలను, ఐక్య సంఘటనలను, ఆ ప్రజా సంఘాలన్నింటినీ కూడా విప్లవాన్ని కూడా కాపాడుకుందామని పిలిపిస్తుంది. విప్లవ ప్రతిఘాతక ఖగారు యుద్ధాన్ని విఫలం చేసేందుకు విశాల ప్రజారాశులను వర్గ పోరాటంలో, గెరిల్లా యుద్ధంలో సమీకరిద్దాం. అంటే ఆపరేషన్ ఖగార్ను వ్యతిరేకిస్తూ వచ్చే ఉద్యమంలో అందరినీ కలుపుకుపోదాం అనేటువంటిది మావోయిస్టులు పిలిపిస్తున్నారు. శత్రువుకు అభేద్యంగా పార్టీని తీర్చిదిద్దుకుందాం. అంటే శత్రువుకు సమాంతరంగా, శత్రువుకు మించి, శత్రువును భయపెట్టేంతగా ఈ పార్టీని కాపాడుకోవాలి అని చెప్పి, తీర్చిదిద్దుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నారు. అట్లాగే విప్లవోద్యమ వెనుకంజ స్థితిని అధిగమించే సమర్థతలను పెంచుకుందాం. మొత్తం మీద మావోయిస్ట్ పార్టీ లొంగుబాట్లు, ఒకటి ఎన్కౌంటర్లు, ఆపరేషన్ ఖగార్, ఈ అన్నిటితో పార్టీ కొంత స్తబ్దతగా చాలా నష్టపోయింది. దాన్ని అంతగా అధిగమించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. వెనుకంజ వేసినటువంటి స్థితిని పక్కకు పెట్టేసి అధిగమించి సమర్థతను పెంచుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని పిలుపునిస్తారు. పార్టీ శ్రేణులకు, పిఎల్జిఏ బలగాలకు, విప్లవ ప్రజా నిర్మాణాలకు, ప్రజానికానికి సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ పిలిపిస్తుంది. కింద కేంద్ర కమిటీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు అని. గతంలో అభయ్ పేరిట ఒక లేఖ, ఒక కాల్ రికార్డింగ్ బయటకు వచ్చింది. ఏంటి, మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నారు, ఈ కాల్పుల విరమణ, తుపాకీ గొట్టాన్ని పక్కకు పెడుతున్నారు అని చెప్పేసి అభయ్ లేఖ సారాంశం. దాన్ని ఖండిస్తూ నిన్న ఆజాద్, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆజాద్ ఒక లేఖ విడుదల చేసిండు. అది పూర్తిగా అభయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం, అది పార్టీ నిర్ణయం కాదు అనేటువంటిది ఆజాద్ కూడా నిన్న ఒక లేఖ విడుదల చేసిండు. ఏదేమైనా మావోయిస్ట్ పార్టీలో కొంత అంటే రెండు రకాలుగా పోతున్నారా, దాంట్లో కూడా గ్రూపులుగా ఉన్నారా, పార్టీకి ఏమైనా నష్టం జరగబోతుందా, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మావోయిస్ట్ పార్టీకి ఒకవైపు లొంగుబాట్లు, ఒకవైపు ఎన్కౌంటర్లు, ఒకవైపు కోవట్ల గొడవ, ఇంకొక వైపు ఈ అభయ్ గొడవ. అసలు అభయ్ పార్టీలోనే ఉన్నాడా, పార్టీలో లేకుండా ఆయన పోలీసులకు పట్టుబడి పోలీసులు నాటకమాడిస్తున్నారా, లేదా మావోయిస్టులే తమ వ్యూహాత్మకంగా పథకంలో భాగమే అభయ్తో ఆ మాట చెప్పించిర్రా, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మావోయిస్టు పార్టీ మళ్ళీ పునర్నిర్మించుకోవడంలో చాలా కీలకంగా ముందుకు పోతున్నారు. కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి, అట్లాగే ఇంకొక మావోయిస్టు నేత హిడ్మా, వీళ్ళ నాయకత్వంలో మళ్ళీ పార్టీ
పురుడు పోసుకొని ముందుగా పోతుందా, లేదా ఎన్కౌంటర్లకు బలై పార్టీ మొత్తం నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇదంతా కూడా రాబోయే కాలంలో చూడాలి. ఏదేమైనా మొత్తం మీద మావోయిస్టు 21వ స్థాపక వార్షికోత్సవాలు సెప్టెంబర్ నుండి 21 నుండి 27 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరి దీన్ని ఏ రకంగా జరుపుతారు? ఇది జరుగుతున్నాయని తెలవడం కోసం ఏమన్నా ప్రతి దాడులు ఏమన్నా చేస్తారా? ఇది పోలీసు వారికి హెచ్చరిక చేస్తారా? పోలీసు వారిని ఇబ్బంది పెట్టడానికి, పోలీసు వారిని భయపెట్టడానికి, పోలీసులకు ఏమైనా సిగ్నల్స్ ఇవ్వడానికి మావోయిస్టులు ప్రయత్నం చేస్తారా? ఏ విధంగా దేశం మొత్తం రాష్ట్రాలలో వెనుకంజ వేసినటువంటి మావోయిస్ట్ పార్టీ మళ్ళీ అన్ని అడుగులన్నీ కూడా తప్పటి అడుగులు వేసినటువంటి ఓవర్కమ్ చేసుకుంటూ పార్టీ ముందుకు తీసుకుపోతారా అనేటువంటిది రాబోయే కాలంలో చూద్దాం.